కస్టమర్ ఎవరైతే పెట్రోల్ పోసుకుంటారో వాళ్ళకు ఎక్స్ట్రా రివార్డ్ పాయింట్స్ వస్తుంది ఇండియన్ ఆయిల్లో. అయితే దానికి మనం ఫస్ట్ ఎక్స్ట్రా పవర్ లింక్ అయితే ఒకటి ఉంటుంది, అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు పెట్రోల్ పోసుకున్న తర్వాత ఇట్లా మెషిన్లో ఆన్లైన్లో చూపెడుతుంది నంబర్ ఎంత మనం పెట్రోల్ పోసుకున్నాము. అయితే రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైనా పెట్రోల్ పోసుకుంటే ఆ కస్టమర్ డీటెయిల్స్లో ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ కింద మొబైల్ నంబర్ చూపెడుతుంది. ఆ మొబైల్ నంబర్ కూడా మనం కస్టమర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ కస్టమర్కి అయితే అతను పాత కస్టమర్, ఇప్పటివరకు అతని ఎక్స్ట్రా రివార్డ్స్లో 99 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 100 రూపీస్ 110 రూపీస్ అయితే ఏమైతే ఉందో అది కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇక్కడ కస్టమర్ క్యాష్లో పేమెంట్ చేస్తే క్యాష్, కార్డ్ పేమెంట్ చేస్తే కార్డులో ఈ 2 ఆప్షన్స్ ఉంటుంది. ఈ 2 ఆప్షన్స్లలో మనం క్యాష్ పేమెంట్ ఇచ్చారు కాబట్టి క్యాష్లో పేమెంట్ చేసేయాలి. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని చూపెడుతుంది. అయితే కస్టమర్కి ఆ పాయింట్స్ యాడ్ అయిపోతాయి. లీటర్కి 40 పైసా అయితే ఉంటుంది. మనము 1000 రూపాయల లోపలనే కొట్టాలి, ఎందుకంటే 1000 రూపాయలు దాటితే మాత్రం దీంట్లో ఎక్స్ట్రా రివార్డ్స్ పాయింట్ ఇప్పుడు మాత్రం రావట్లేదు. అంతకుముందు 1000 రూపాయల పైన కూడా వచ్చేటి, ఇప్పుడు మాత్రం 1000 రూపాయల లోపల వస్తుంది. బైక్ వాళ్ళకైతే 1000 రూపాయలు, కార్ వాళ్ళకు బైక్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎక్కువ అమౌంట్ ఫర్దర్ అంటే వాళ్ళకు నంబర్ కొడితే మాత్రం వాళ్ళకు ఒక స్కానర్ ఒకటి డీటెయిల్స్ వెళ్తుంది. ఈ పెట్రోల్ పంప్ నుంచి ఎంత పెట్రోల్ పోసుకున్నామని ఒక స్లిప్, వాళ్ళ ఒక మెసేజ్ అయితే వెళ్తుంది. అలా కూడా కుట్టచ్చు, కాకపోతే పాయింట్స్ మాత్రం యాడ్ కావు.